హాయ్ హలో స్టూడెంట్స్, 10th క్లాస్ మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండి. ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ఉందాం. ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు ఈ ప్రాబ్లమ్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో 2025 క్వశ్చన్ పేపర్ అండి ఇది. ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2691 ఈజ్ 13, హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేసేసారు. దెన్ ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 2691. సో 2691కి మనల్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 2691. సో రెండిట్లోనూ కామన్ టేబుల్ లేదు కాబట్టి నేను ఫస్ట్ 26ని తీసుకుంటున్నా. చివర 6 ఉంది కాబట్టి సో 2 టేబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 13 times 2 టేబుల్ 91. అలాగే మీరు 91లో చూసుకుంటే 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 7 టేబుల్ తీసుకుంటే ఈ 13 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో 7 టేబుల్ కనుక మనం చూసుకుంటే 13 times 13. సో 13 టేబుల్ తీసుకుందాం. 13 టేబుల్ తీసుకుంటే 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 2691 ఈజ్ 2 ఇంటూ ఇవన్నీ రాసుకోవాలండి. 2 ఇంటూ 7 ఇంటూ 13 ఇంటూ 1 రాసుకుంటే ఇక్కడ మీరు కావాలంటే మళ్ళీ 1 టేబుల్ తీసుకొని 1 ఇలా కూడా రాస్తారు, ఇంకా అక్కర్లేదు. సో 2, 7, 13, 1 దీన్ని మనం మల్టిప్లై చేస్తాం. సో ఇది మొత్తం మల్టిప్లై చేసుకుంటే మనకు ఆన్సర్ 182 అయిందండి. సో ఎల్సిఎం ఆఫ్ 2691 ఈజ్ 182. నెక్స్ట్ చూడండి, రైట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ ట్రైనోమియల్ హ్యావింగ్ డిగ్రీ 6. సో మనకి డిగ్రీ 6తో ఉన్న ట్రైనోమియల్ రాయమంటే మనకి ఎప్పుడు అది పాలినోమియల్ అవుతుంది. సో పాలినోమియల్స్ అంటే మనకి చాలా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ x+1 అంటే ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది అంటే మనకి 1 ఉంది అని అర్థం. అలాగే మనం పాలినోమియల్ అలా ట్రైనోమియల్ కింద రాసుకోవాలంటే x² + x + 1 ఇలా తీసుకుంటే దీని డిగ్రీ 2 అవుతుంది. దీని డిగ్రీ ఏమీ లేదు అంటే 1, ఇది కాన్స్టెంట్ నెంబర్. ఇలా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ట్రైనోమియల్ పాలినోమియల్ అంటే 3 ఉండాలి కాబట్టి. అండ్ డిగ్రీ 6 అన్నారు. డిగ్రీ 6 మీన్స్ x⁶ + 3x + 1. ఇది ఒక పాలినోమియల్ కింద నేను రాశాను. ఇదే రాసుకోవాలి అంటే మనకి ఇక్కడ చూయించే ఈ డిగ్రీ అనేది మెయిన్. రిమైనింగ్ మనం ఎలా అయినా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి రాసుకోవాలి అంటే 3x⁶ + 2x² + 1 ఇలా రాసుకోవచ్చు. లేదు అంటే 4x⁶ + 5x⁵ + x. మీరు ఎలా రాసుకున్నా కానీ డిగ్రీ 6 అండ్ ట్రైనోమియల్ కింద రాసుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ ద పాలినోమియల్. నెక్స్ట్ చూడండి, థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ P of E ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ E, దెన్ విచ్ ఈజ్ కరెక్ట్? సో ఎప్పుడు ప్రాబబిలిటీ అనేది P of E అవ్వాలి అంటే 0 <= P of E <= 1. మనం ఈ ఫార్ములాని చాలా చోట్ల యూస్ చేసుకుంటూ ఉంటాం. ఇది మనకి కరెక్ట్. డిఫైన్ టాంజెంట్ టు ఏ సర్కిల్. సో టాంజెంట్ టు ఏ సర్కిల్ అంటే మీకు తెలుసు, మీరు డెఫినిషన్ రాశాను ఇక్కడ నేను. టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ దట్ టచెస్ ద సర్కిల్ ఎట్ ఎగ్జాక్ట్లీ 1 point వితౌట్ క్రాసింగ్ ఇట్. సో మనం ఇలా సర్కిల్ని గీసుకున్నప్పుడు ఈ సర్కిల్లో ఒక పాయింట్ దగ్గర టచ్ అయ్యే లైన్ని మనం టాంజెంట్ అంటాం, వితౌట్ క్రాసింగ్ ద సర్కిల్. సో ఎక్కడ క్రాస్ చేయకుండా ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్కిల్. ఈ సర్కిల్లో ఇలా లైన్ గీసామనుకోండి, ఇది టాంజెంట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇది సర్కిల్ని 2 points దగ్గర టచ్ చేసింది. ఓన్లీ సర్కిల్ని 1 point దగ్గర మాత్రమే టచ్ చేస్తే దాన్ని మనం టాంజెంట్ అంటాం. అది డెఫినేషన్ రాసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం. అన్ అబ్జర్వర్ 1.5 meters టాల్. సో ఏదైతే ఒక బిల్డింగ్ని అబ్జర్వ్ చేస్తున్నారో ఆ అబ్జర్వర్ యొక్క మనకి హైట్ ఇచ్చారు 1.5 meters టాల్. 28.5 meters అవే ఫ్రమ్ ఏ టవర్ ఆఫ్ హైట్. 30 meters హైట్లో ఉన్న దాన్ని 25 meters అవే ఆ ఎవేలో ఉండి చూస్తున్నారు అంటున్నారు. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. మనల్ని యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. తన యొక్క ఐస్ నుంచి మనల్ని ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హైట్ ఆఫ్ ద అబ్జర్వర్ ఎంత మనకి తెలుసు, 1.5 meters. హైట్ ఆఫ్ ద టవర్ కూడా ఇచ్చారు 30 meters. సో డిస్టెన్స్ ఫ్రమ్ ద అబ్జర్వర్ టు ద టవర్
ఎంత ఉంది? 28.5. సో నేను ఇలా ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైట్ ఆఫ్ ద టవర్, ఇది పర్సన్ 1.5 meters. సో ఇతని యొక్క హైట్ ఇది, ఇక్కడి నుంచి ఇతను ఇది చూస్తున్నాడు టవర్ యొక్క పైని, ఇక్కడికి ఎంత ఉంది అంటే 28.5 ఉంది. అలాగే మనకి ఇక్కడ ఈ డిఈ ఇది కూడా తీసుకుంటే ఇది ఎంత ఉంటుంది? 28.5 ఉంటుంది. మనం ఇక్కడ తీటాని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిగ్రీ తీటా ఉంది అనుకుంటే మనం యాంగిల్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి యాంగిల్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే యాంగిల్కి ఫార్ములా ఏమవుతుంది? tan తీటాని ఫైండ్ అవుట్ చేద్దాం, మనం కనుక్కోవాలి కాబట్టి. సో tan తీటా ఈక్వల్ టు మనకి ఫార్ములా తెలుసు. tan అంటే ఏంటి? sin తీటా బై కాస్ తీటా. సో తీటా ఇక్కడ ఉంది అంటే మనకి sin తీటా బై కాస్ తీటా. సో 28.5 బై 28.5 వస్తుంది. సో 28.5 బై 28.5 అంటే మనకి ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. tan తీటాలో 1 అంటే 45 degrees. సో ఇది యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇది యాంగిల్. ఓకేనండి, థ్యాంక్ యూ. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాబ్లమ్స్ అర్థమైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.